అమ్మవారి విగ్రహాన్నయితే చెంచలమ్మ సింధూరకి ఎత్తి ఊరేగిస్తూ ఉంటుంది. అలా ఊరేగిస్తూ ఉంటే చంటి అయితే ముందు డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా అందరూ అయితే చాలా హ్యాపీగా అయితే అమ్మవారి విగ్రహాన్నయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఇక చంటి చాలా దినగా డాన్స్ చేసేసరికి రవి అయితే మజ్జిగలో ఏదో కలిపేసి చంటికైతే ఇస్తూ ఉంటాడు. అది తెలియక చంటి తాగేస్తూ ఉంటాడు దాన్ని. అది తాగేసి డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా డాన్స్ చేస్తూ చాలా తిరిగా డాన్స్ చేస్తూ ఉంటాడు. తను ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు చంటి. ఇక అందరూ అయితే జై దుర్గా భవాని, జై దుర్గా భవాని అనేది అంటూ ఊరేగిస్తూ ఉంటారు అమ్మవారిని. అలా అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటే చంటి వెనకలెళ్ళి వచ్చి జై దుర్గా భవాని అని ఒకరి కాళ్ళలో ఒకరు పట్టేసి బొమ్మ కింద పడేలా చేస్తూ ఉంటాడు. అలా కింద పడేలా చేసేసరికి ఆ బొమ్మ కింద పడకుండా చంచలమ్మ అయితే పట్టుకుంటూ ఉంటుంది. అలా పట్టుకోగానే ఒక్కసారిగా కేశవ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక సింధూర దగ్గర నుంచి బొమ్మ అయితే చంచలమ్మ కేశవ అయితే పట్టుకుంటూ ఉంటారు. ఇక సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా అక్కడ ఏం జరిగినా పట్టించుకోకుండా జై చంచలమ్మ, జై దుర్గా భవాని అనేది అంటూ ఉంటాడు చంటి. చంటి అలా అనేసరికి ఒకసారిగా కేశవ వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. అందరూ చంటి చేస్తున్న దీనికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే అత్తమ్మ అనేది అంటూ ఉంటుంది. ఇక చంటి అయితే నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అత్తమ్మ చంటి కసి చూసి చంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కేశవ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అత్తమ్మ ఇవ్వు అనేసరికి అవసరం లేదు అని గట్టిగా అంటూ ఉంటుంది చంచలమ్మ. అలా అనేసరికి ఒకసారిగా సింధూర అయితే షాక్ అయ్యి అలా నిలబడిపోతూ ఉంటుంది. ఇక అక్కడ ఏంటి ఇలా ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనైతే చంటి విచిత్రంగా అయితే ముఖం మీద వేలేసుకొని చూస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంటి చేసిన పనికి.